సజ్జల భార్గవ్ రెడ్డికి ఒక రకంగా మెడ చుట్టూ కూడా ఉచ్చు బీసిందా? కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అవ్వబోతున్నారా? అరెస్ట్ అయితే తన పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీడియా అంతా కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు అనంటే గత 5 ఏళ్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ప్రతి పోస్ట్ కి కూడా కర్త కర్మ క్రియ ఇదంతా కూడా సజ్జల భార్గవ్ రెడ్డి. ఎందుకనంటే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో, లేదనంటే టీడీపీకి ఎవరు ఫేవర్ గా మాట్లాడతారో, లేదనంటే జనసేనకి ఎవరు ఫేవర్ గా మాట్లాడతారో, లేదనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు ఉంటారో, ఇటువంటివన్నీ కూడా కర్త కర్మ క్రియ అనే విధంగా వాళ్ళ మీద దాడి చేయడానికి కానీ వాళ్ళకి కౌంటర్ ఇచ్చే విధంగా వాళ్ళని ఏదో చేసే విధంగా సోషల్ మీడియాలో ఇష్టానుసారమైన బూతులు పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల గురించి, తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి, నారా లోకేష్ గురించి, తన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి, చంద్రబాబు గురించి చాలా నీచాతి నీచంగా ప్రతి ఒక్కరిని కూడా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఇష్టానుసారమైన సోషల్ మీడియాలో అబ్యూజింగ్ పోస్టులు అనేవి పెట్టడం జరిగింది. దాని అంతటికీ కూడా కారణం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న సజ్జల భార్గవ్ రెడ్డి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వరుసగా అరెస్టులు చేయడం, సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం జరుగుతుంది. వారిలో చాలా మంది వర్రా రాఘవరెడ్డి అని ఇలా చాలా మంది ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదు, దగ్గరగా 15 నుంచి 20 మంది వరకు కూడా ప్రజెంట్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది. కొంతమందికి బెయిల్ కూడా రావడం జరిగింది. కానీ వీళ్ళందరి వెనకాల ఉన్నది ఈ తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యంగా ఐపాక్ టీం నడిపించింది, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని నడిపించింది. ఇదంతా కూడా కర్త కర్మ క్రియ కింద సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన ఫారెన్ లోనే చదువుకున్నాడు, ఫారెన్ లోనే ఒక రకంగా తన జీవిత విధానం అంతా కూడా అక్కడే జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ అంత మంచి చదువులు చదువుకొని ఇక్కడికి వచ్చి రాజకీయాల్లో తక్కువ స్థాయిలో ఎదుగుదామని చెప్పి ఇటువంటి అడ్డదారులు తొక్కడం అనేది చాలా పొరపాటు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందిని అయితే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పెట్టిన పోస్టుల మీద అరెస్ట్ చేశారో ఈయన మీద కూడా ఇప్పటికే కూడా చాలా కేసులు అయితే నమోదైనాయి. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో టీడీపీ కార్యకర్తలు చాలా మంది కూడా నారా లోకేష్ గారి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, టీడీపీ గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ కేసులు ఏవైతే ఉన్నాయో ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పి కేసులు నమోదు చేశారు. దానికి సంబంధించి మంగళగిరి పోలీసులు ఇప్పటికే కూడా 2-3 సార్లు 41A నోటీసులు ఇచ్చి హెచ్చరించడం జరిగింది. అయినా కూడా ఆ దోషణలు అనేవి ఆగడం, ఆ పోస్టులు అనేవి ఆగకపోవడం ఇప్పుడు కూడా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా చూసుకుంటే మంగళగిరి పోలీస్ స్టేషన్ కి సజ్జల భార్గవ్ రెడ్డి విచారణకు హాజరవడం జరిగింది. కానీ ఇక్కడ సజ్జల భార్గవ్ రెడ్డికి ఒక రకంగా చెప్పాలంటే అష్టదిగ్బంధనం కింద ఎటువైపు కూడా దారి లేదు. ఆల్రెడీ ఈయన ఇప్పటికే కూడా గత 6 నెలల నుంచి కూడా పరారీలో ఉన్నాడు, అమెరికా పారిపోయాడు, అమెరికాలోనే ఉంటున్నాడు అని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చాయి. పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు అని చెప్పి చాలా వార్తలు అయితే వచ్చాయి. అయితే అక్కడ ఉంటూనే కూడా ఈయన తనకంటూ లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారాగా సుప్రీంకోర్టులోను, హైకోర్టులోను బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఆయనకి ముందస్తు బెయిల్ అనేది దొరకలేదు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే మంగళగిరి పోలీస్ స్టేషన్ కి నిన్న విచారణకు హాజరయ్యారు. ఆయన ఒక్కడనే మాత్రమే లోనకు పంపించారు. ఆయన వెనకాల ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళని గేట్ బయట ఉంచారు. పోలీస్ స్టేషన్ లో ఆయన మీద విచారణ చేశారు. ఏ ప్రశ్న అడిగినా కానీ నాకు తెలియదు, గుర్తులేదు, నేను మర్చిపోయి ఉంటాను, నాకు అంత జ్ఞాపకం లేదు అనేటట్టు ఇలాంటి పొంతనలేని సమాధానాలు చెప్పడం జరుగుతుంది. అయితే పోలీసులు అయితే మళ్ళీ ఇంకోసారి విచారణకు హాజరు కావాలని చెప్పి చాలా గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే పోలీసులు తన స్టైల్లో తనని విచారించడం అయితే ఖచ్చితంగా జరుగుద్ది. విచారణ నేపథ్యంలో బయటపడ్డ ఆధారాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని చాలా కీలకంగా తీసుకొని వాటి ద్వారాగా ఖచ్చితంగా సజ్జల భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ఇన్ని రోజులు కూడా ఎప్పుడో మొదలైనది, దాదాపుగా 7 నెలలు 6 నెలల కిందట ఈయన మీద కేసులు నమోదైనా కానీ ఇప్పుడు వరకు కూడా ఈయన తప్పించుకుంటూ తిరిగాడు. ఇప్పుడు ఏ ఆధారం లేదు, ఏ వైపు నుంచి కూడా తనకి కనీసం కొంత రవ్వ కూడా అవకాశం లేదు కానీ ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి అని చెప్పి ఇంకా ఏం చేయాలో తెలియక తానే స్వయంగా విచారణకు హాజరవడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే సజ్జల భార్గవ్ రెడ్డికి ఉచ్చు బిగుతుంది. ఎందుకంటే గత 5 ఏళ్లు కూడా చాలా మంది సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వల్ల చాలా మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయారు. ముఖ్యంగా జనసేన వాళ్ళు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రజల్లో కూడా చాలా మంది ఇబ్బంది పడడం జరిగింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, ముఖ్యంగా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని చాలా అభ్యంతరకరమైన పోస్టులు పెట్టడం జరిగింది. దాని అంతటికీ కూడా కారణం సజ్జల భార్గవ్ రెడ్డి. ఆయన ఆదేశిస్తేనే ఈ వర్రా రాఘవరెడ్డి, ముఖ్యంగా శ్రీరెడ్డి అండ్ మెయిన్ గా బోరుగడ్డ అనిల్ కుమార్, పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టానుసారమైన పోస్టులు పెట్టడం అనేది జరిగిందని చెప్పి గతంలో మనకు ఆల్రెడీ జరిగిన కేసుల నేపథ్యంలో మనకి కొంత వివరణ అయితే తెలుస్తుంది. మరి ఏది ఏమైనా సరే సజ్జల భార్గవ్ రెడ్డికి మాత్రం చాలా గట్టి షాక్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఈయన కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అవుతాడు, ఎటువంటి అవకాశాలు అయితే లేవు. ఒక రకంగా అష్టదిగ్బంధన పరిస్థితుల్లో అయితే ఉన్నాడు. కొద్ది రోజుల్లోనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ అయితే చాలా కీలకంగా కనబడుతుంది. నిన్న విచారణకు వచ్చారు. మరి విచారణలో ఎటువంటి సమాధానాలు అనేవి పెద్దగా బయట పెట్టలేదు. మళ్ళీ పోలీసులు ఇంకోసారి విచారణకు రావాలని కూడా ఆదేశించారు. మరి ఏం జరుగుద్ది, సజ్జల భార్గవ్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఎప్పుడు అరెస్ట్ అవుతారు, ఆయన చేసిన పని వల్ల ఎంతో మంది నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు, ఈయనకి ఖచ్చితంగా ఏ విధంగా శిక్ష
ఉపయోగపడే విధంగా పోలీస్ వ్యవస్థ నిర్ణయం తీసుకుంటుందనేది మనం అయితే ఎదురు చూడాలి.